బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ ముందుకు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఒక్కో నియోజకవర్గం నుంచి జాబితా తయారీకి కసరత్తులు చేస్తున్నారు. దాదాపుగా 40 నియోజకవర్గాల్లో ఒక్కరే బరిలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఒక్కరే బరిలో ఉంటే నియోజకవర్గాల్లో నెలాఖరు కల్లా అభ్యర్థులు ప్రకటించనున్నారు. మరో 30 నుంచి 35 స్థానాల్లో ఇద్దరు చొప్పున నేతల మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థులు ప్రకటించే విషయంలో అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఈ సమావేశంలో పాల్గొనున్న మాణిక్రావు ఠాక్రే, అలాగే టీపీసీసీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు దాదాపుగా చూసుకుంటే స్క్రీనింగ్ కమిటీ దాదాపుగా ఖరారైంది. ఓవైపు టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించింది. ఒక రకమైనటువంటి గందరగోళ వాతావరణ నేపథ్యంలో ఇప్పుడు టికెట్ల అభ్యర్థుల ప్రకటన చాలా కీలకంగా మారింది కాంగ్రెస్ పార్టీకి. సో ఎలా ఉండే అవకాశం ఉంది? గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని అయితే చేస్తూ ఉంది. ఇప్పటికే ఆ స్క్రీనింగ్ కమిటీ సమావేశం హైదరాబాద్లో నిర్వహించింది ఈ నెల 6వ తేదీన. సో ఇప్పుడు రెండవ సమావేశము ఈరోజు నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఈరోజు జరగనుంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో ఈ కమిటీ సమావేశం కానుంది. ఇందులో సభ్యులైనటువంటి ఒకసారి మనం చూసుకుంటే సిద్దికి, ఎక్స్ అఫీషియల్ సభ్యులు సిద్దికి, అదేవిధంగా జిగ్నేష్ మేవానీతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా సీఎల్పీ నేత మల్లు భట్ట విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్లో ఈరోజు మధ్యాహ్నం 3:30 ఏఐసిసి కార్యాలయంలో ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ మీటింగ్లో ముఖ్యంగా అభ్యర్థుల వడపోతను స్క్రీనింగ్ కమిటీ కూడా ఫైనల్ చేయనుంది. ఇప్పటికే 115 నియోజకవర్గాలకు గాను 1006 మంది అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడం జరిగింది టికెట్ల కోసం. అయితే ముఖ్యంగా దాదాపు 40 నియోజకవర్గాల్లో కేవలం ఒకరే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా కొన్ని ఈ 40లో ఏ నియోజకవర్గాల్లో అయితే పోటీ ఎవరైతే అంటే కన్ఫర్మ్ సీట్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే పీసీసీ రేవంత్ రెడ్డి సీట్ కావచ్చు, ఎమ్మెల్యే సీతక్క కావచ్చు, భట్టి విక్రమార్క కావచ్చు, అంటే సునాయాసంగా గెలిచే అవకాశం ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో, పోటీ లేని ఏదైతే ఉన్నాయో ఆ సీట్లను ముందుగా మొదటి జాబితాలో ప్రకటించే విషయం అయితే దానిపై కూడా ఈరోజు ఒక ఫైనల్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ నెల ఆఖరి వరకు కూడా కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ మొదటి జాబితాలో ఒక 25 నుంచి 30 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక రెండవ జాబితా వచ్చేసరికి అక్టోబర్ మొదటి వారంలో రెండవ జాబితాను విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఏ నియోజకవర్గాల్లో అయితే ఇద్దరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారో, 2 లేదా 3 అభ్యర్థులు పోటీ పడుతున్నారో, అవి ఒక 25 నుంచి 30 వరకు కూడా ఉన్నాయి. ఆ నియోజకవర్గాలలో స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను ఫైనల్ చేసి హైకమాండ్కి పంపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం జరగాల్సిన మీటింగు, ఎందుకంటే మురళీధరన్ పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉండడంతో మీటింగ్ మధ్యాహ్నానికి 3:30కి పోస్ట్పోన్ అయిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి పీసీసీ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి చేరుకోవడంతో ఈ మీటింగ్లో ఫైనల్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల హైదరాబాద్లో నిర్వహించినటువంటి సిడబ్ల్యూసీ సమావేశాలు కావచ్చు, బహిరంగ సభ విజయబేరి కావచ్చు, ఈ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా రాష్ట్రంలో ఒక ఉత్సాహం అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, గ్యారంటీ హామీ ఏవైతే ఉందో ఇవి ప్రజల్లోకి ఇప్పటికే నియోజకవర్గాల్లో అంటే ప్రజలు కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రజలందరూ వీటిపై చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే గ్యారంటీ హామీలను చూసిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక బూస్ట్ వచ్చిందని చెప్పి ఇప్పటికే క్యాడర్ నుంచి కూడా హైకమాండ్కి అయితే నివేదికలు వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ 6 హామీలు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన దాదాపు అంటే 6 నెలల లోపలనే అమలు చేస్తామని చెప్పి కూడా బహిరంగ సభలోనే అటు రాహుల్ గాంధీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కానీ ప్రకటించిన నేపథ్యంలో క్యాడర్లో అయితే నూతన ఉత్సాహం అయితే నెలకొని ఉంది. ఈ విధంగానే అంటే ఏదైతే ఇప్పుడు ప్రజల్లో నెలకొని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సానుకూలమైన వాతావరణం ఏదైతే ఉందో అది అలాగే కొనసాగించాలి, ఎన్నికల వరకు కూడా అలాగే కొనసాగించాలి. అందుకని చెప్పి అభ్యర్థులను ప్రకటించే విషయంలో కూడా ఎక్కడా కూడా ఒత్తిళ్లకు తలగకుండా ఖచ్చితంగా సర్వేలకు ఎవరైతే అనుకూలంగా ఉన్నాయో, గెలిచే అవకాశం ఎవరైతే ఉన్నారో వారికే టికెట్లు ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే పలుసార్లు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు నిర్వహించబోయే స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో ఈ మీటింగ్లో ఎవరైతే ఖచ్చితంగా మనకు గెలిచే సీట్లు ఉన్నాయో వాటిపై నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో
నెక్స్ట్ చేయబోయే బస్సు యాత్రలపైన కూడా ఒక నిర్ణయం కూడా తీసుకుంటారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఈ పార్లమెంట్ సమావేశాల అనంతరం ఏ విధంగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలి, నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ఇన్ఛార్జ్లను కూడా నియమించడం జరిగింది. ఆ గడప గడపకు కూడా కాంగ్రెస్ 6 గ్యారంటీ హామీ పత్రాలను కూడా తీసుకెళ్లి క్యాడర్ అయితే ఇప్పటికే ఎవరైతే నాయకులు టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాజు ఇంకొకటి ప్రధానంగా ఇంకోటి మనం చూసుకుంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంతవరకు అంతర్గతంగా కొన్ని విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత పూర్తి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది, ముందుకు వెళుతుంది. అదే ఆదరణ కూడా ప్రజల నుంచి సంపాదించుకొని ఒక గ్రాఫ్ అయితే క్రియేట్ చేసుకుంది ఖచ్చితంగా, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇప్పుడు ప్రధానంగా ఇంకోటి అభ్యర్థులు ఖరారైన తర్వాత ఒకవేళ అంతర్గతంగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారిలో ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకొని ఆ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా 25 నుంచి 30 వరకు ప్రకటించిన నేపథ్యంలో దాదాపుగా ఇవన్నీ కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలను మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి వ్యూహాత్మక ముందుగానే వారిని బుజ్జగింపే చర్యలు కూడా చేపడుతూనే టికెట్ల అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే టికెట్లకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది అని చెప్పవచ్చు. మనము చాలామంది కూడా టికెట్లు అయితే ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్రంలో బాగా నెలకొని ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఒక సానుకూలమైన వాతావరణం ఉంది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంది. ఎందుకంటే మొన్న నిర్వహించినటువంటి బహిరంగ సభలోనే మనం చూడవచ్చు, ఆశించిన దానికంటే ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా కూడా జనాలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ క్యాడర్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు ఒక ఉత్సాహం అయితే నెలకొని ఉంది. దీనివల్ల ఖచ్చితంగా టికెట్లకైతే ఒక పోటీ అయితే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ముఖ్య నాయకులు ఉంటారో, టికెట్ ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకవైపు బుజ్జగిస్తూనే మరోవైపు టికెట్ ఫైనల్ లిస్ట్ స్క్రీనింగ్ మీటింగ్లో టికెట్ ఫైనల్ కూడా చేయనున్నారు. ముఖ్యంగా ఈ రోజు రాజు ఇంకోటి మనం మాట్లాడుకోవాలంటే లిస్ట్ ఏదైతే ఉందో 25 నుంచి 30 మంది అభ్యర్థుల రాజు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఒక కుటుంబం నుంచి ఇద్దరు వస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది కూడా కొంతవరకు ఆపి తర్వాత మనం ఏదైతే అక్టోబర్కి సంబంధించినటువంటి సెకండ్ వీక్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సెకండ్ అభ్యర్థి లిస్టు ఆ తర్వాత లిస్టులో వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ప్రధానంగా ఇద్దరు అభ్యర్థుల మధ్య కొంతవరకు సయోధ్య కుదరలేదు. తర్వాత గతంలో టీపీసీ అధ్యక్షుడు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య కూడా దీనికి సంబంధించినటువంటి కొంచెం చర్చ కూడా జరిగింది. సో ఆ నేపథ్యంలో ఆ అంశం కూడా ఈరోజు ప్రస్తావించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మీరు అన్నట్టు, ఎందుకంటే ఎక్కడైతే పోటీ తక్కువగా ఉందో, ఎక్కడైతే ఒకటే అప్లికేషన్ వచ్చిందో అదేవిధంగా గ్యారంటీగా గెలిచే సీట్లు ఉంటాయో అట్లాంటి వాటికి మొదటి జాబితాలో చోటు ఇవ్వనున్నారు. ముఖ్యంగా మీరు అన్నట్టు ఎవరైతే కుటుంబ సభ్యుల్లో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉందో, ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఇంట్లో 2 టికెట్లు కూడా అడుగుతూ ఉన్నారు. ఇట్లాంటి టికెట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ టికెట్ ఖచ్చితంగా అవి 2వ జాబితాలోకి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎట్లాంటి కాంట్రవర్సీ లేని వాటినే ఫస్ట్ జాబితాలో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఒక 25 నుంచి 30 మంది అభ్యర్థులతో తొలి జాబితా ఈ నెలాఖరు వరకు దాదాపు అంటే ఈ నెల 29వ తారీఖున రిలీజ్ చేయనున్నట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం ద్వారా మనకైతే అంతా ఉంది. ఈ నెలాఖరు వరకు మొదటి జాబితా రిలీజ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే అధినాయకత్వం కూడా దాని గురించి కసరత్తు కూడా ముమ్మరం చేస్తూ ఉంది. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.